తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ పిల్లలను రాజ్యాంగ విరుద్ధంగా కిలోమీటర్ల దూరంలో ఉండే పాఠశాలకు తరలిస్తూ బలవంతంగా 3, 4, 5 తరగతుల పిల్లలను విలీనం చేయడం వల్ల బలహీన వర్గాలకు సంబంధించి పిల్లలు చదువుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు తమ చిన్న పిల్లలను పంపలేక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అప్రజాస్వామికంగా చేస్తున్న పాఠశాల విలీనాలను ఆపాలని విద్యార్థి ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు నరేంద్ర, మండల నాయకుడు మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం పాఠశాలను విలీనం చేస్తూ ఉంది. దానివల్ల విలీనం చేయడం వల్ల 2 వెయిట్ విద్యార్థులు మాత్రం పెట్టేసి 2, 3, 6 తరగతులు వేరే కలిగిస్తున్నారు. దానివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ఇదేంటంటే ప్రైవేట్ స్కూల్కు అభివృద్ధి చేసే దిశలో ఉంది ఇది. కాబట్టి ప్రభుత్వం వెంటనే విలీనాన్ని ఆపేసి తల్లిదండ్రులందరూ కూడా తల్లిదండ్రులు ఈరోజు సంతోషంగా పోరాటం చేస్తామంటే ఈ డిఓ గారు ఈరోజు స్టేట్మెంట్ పేపర్లో వచ్చింది. వాళ్ళందరూ కూడా కేసులు పెట్టబడేసి దుర్మార్గం ఉంది. ప్రభుత్వం విలీనాన్ని ఆపేసి కేసులు పెట్టడం అనేది ఉపసంహరించుకోవాలా. ఆ విధంగా మాట్లాడటం మంచిది కూడా కాదు. తల్లిదండ్రులు ప్రజా సంఘాలు వ్యక్తులు అది వ్యతిరేక పోరాటం చేస్తామంటే అరెస్ట్ చేయమంటే కేసు పెట్టడం ఎంత మాత్రం దుర్మార్గం. బలంలో ఈ విధంగా 5 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తామంటే సమ్మె చేస్తామంటే తల్లిదండ్రులు అంతా కూడా వాళ్ళకి ఈ మధ్య ప్రభుత్వం చెప్పడం ఎంత అన్యాయంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం విలీనాన్ని ఆపాలనేది మేము కేవీపీఎస్ తరఫున చేస్తున్నాం. దీంట్లో దళిత విద్యార్థులు ఇబ్బందులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అంతా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఆపేసి మామూలు యథాస్థితిలో పెట్టండి. 1 నుంచి 5 వరకు మామూలుగా ఎక్కడి నుంచో అలాగే పెట్టమనేసి మేము సంఘం తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మధుసూదన్ రావు.